అటు ఢిల్లీ ఏఐ సమ్మిట్కి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన కొత్త ఏఐ ప్రాజెక్టు సంబంధించి పలు కంపెనీలతో చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్తో మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏఐ సమ్మిట్ సందర్శించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి కొత్త ఏఐ ప్రాజెక్టుల గురించి వివిధ కంపెనీలతో చర్చలు జరిపేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కౌంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా ఏఐని గురించి మాట్లాడేందుకు ఈ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు సార్ వెల్కమ్ టు టైమ్. సార్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఎలాంటి మెసేజ్ ఏఐ సమ్మిట్ ఇస్తుంది? ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఎస్పెషలీ ఏఐ ప్రతి ఒక్క రంగంలో చాలా పెద్ద ఎత్తున విప్లవకరమైన మార్పులను తీసుకొస్తుంది. సో మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దీన్ని ముందుగానే అర్థం చేసుకొని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటున్నాము. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ తెలుసు ఆధ్వర్యంలో ఆల్రెడీ గేట్స్ ఫౌండేషన్ కానీ టాటా కానీ స్వస్తి అలాంటి కొన్ని ఆర్గనైజేషన్ కొంతమంది గ్లోబల్ ఎక్స్పర్ట్స్ నేషనల్ ఎక్స్పర్ట్స్తో అదే హెల్త్ కేర్ సర్వీస్ ఇంకా బాగా డెలివరీ చేసుకోవడానికి తర్వాతే ఓవరాల్ సిటిజన్స్ హెల్త్ ప్రొఫైల్ని డిజిటైజ్ చేసుకోవడానికి కొన్ని ప్రయోగాలు సంజీవని కార్యక్రమంలో చేస్తున్నాము. దాన్ని మేము ఒక మెట్టక్ హ్యాకథాన్ కండక్ట్ చేశాము ఒక 6 నెలల ముందు. దాంట్లో 192 అప్లికేషన్స్ వచ్చింది. దాన్ని కమిటీ ఆఫ్ నేషనల్ ఎక్స్పర్ట్స్తో కమిటీ ఆఫ్ అప్లైడ్ టెక్నాలజీని ఒక కమిటీ ఎవాల్యుయేట్ చేసి దాంట్లో ఫైనల్గా ఒక 20 యూస్ కేసెస్ని వాళ్ళు ఫైనల్ చేసి దీన్ని ఫీల్డ్లో అప్లై చేయాలని చెప్పేసి చెప్పారు. రోబోటిక్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ అండ్ సర్వో టెక్నాలజీ ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఖచ్చితంగా రెడీగా ఉంది. అదే నేను చెప్పాను. ఇప్పుడు ఒక 20 యూస్ కేసెస్ మేము డిప్లాయ్ చేసాం ఆల్రెడీ. కొన్ని హాస్పిటల్స్ మన జీజీహెచ్లో కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ పిహెచ్లో కానీ సిహెచ్లో కానీ ఆల్రెడీ డిప్లాయ్ చేసాము. ఇది ఆల్రెడీ 15th 16th స్టార్ట్ అయింది. ఇది మార్చ్ ఎండ్ దాకా జరుగుతుంది. 45 days జరుగుతుంది. ఫైనల్గా ఈ 20 యూస్ కేసెస్లో ఏదైతే బాగా అవుట్కమ్స్ ఇస్తారని చెప్పేసి గ్లోబల్ ఎక్స్పర్ట్స్ని బట్టి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాము. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దాంట్లో ఏది బెస్ట్గా మనకు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయో దాన్ని స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫైనల్గా దాన్ని సంజీవనితో ఇంటగ్రేట్ చేసుకోవడానికి కూడా మేము ఈ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అంబులెన్స్ లేక మృతి చెందిన పేషెంట్లు అంటే వైద్య వసతులు లేక చనిపోయినటువంటి పేషెంట్లు అని కేవలం మన లాంటి రాష్ట్రాలలో అంటే డెవలపింగ్ రాష్ట్రాలలోనే వినిపిస్తుంటుంది. వాటిని కౌంటర్ చేయడానికి ఏఐ బెటరా లేకపోతే హ్యూమన్ రిసోర్స్ ఇంకా డెవలప్ చేయడం బెటరా? ఖచ్చితంగా ఏఐ బెటర్, దాంట్లో డౌట్ ఏం లేదు. సో అలాంటి విషయాలు కూడా మేము ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో దాన్ని అనుసంధానం చేసుకొని దాన్ని ఏ రకంగా బెటర్ హ్యాండిల్ చేయొచ్చు, అలాంటి సంఘటన జరగకుండా ఎలా అవాయిడ్ చేయొచ్చు, దాన్ని ముందుగానే ఎలా ప్రొడక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా స్టడీ చేస్తాము. దాన్ని కూడా 6 days ఈవెంట్ ఏముంది సార్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ స్టాల్ పెట్టారు. అది కాకుండా డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ఏజెన్సీస్, ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ స్టాల్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నాము. మనతో పాటు ఇంకా చాలామంది ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ పాల్గొంటున్నారు. మనం చేస్తున్నది మన గవర్నమెంట్ స్టాల్ కాకుండా ఇంకా కొన్ని టాటా పెవిలియన్లో కూడా మన సంజీవని ఇది ఉంది. నిన్న కూడా సామాల్కన్ గారు, చంద్రశేఖర్ గారు అందరూ కూడా వచ్చారు, వచ్చి చూశారు. సో ఆ రకంగా మనది కొన్ని స్వస్తి అనే ఒక ఆర్గనైజేషన్ కొన్ని చేస్తాము, వాళ్ళ దగ్గర కూడా ఉంది, గూగుల్లో ఉంది. సో ఆ రకంగా కొన్ని వాళ్ళతో కూడా కలిసి మనం చేసినప్పుడు అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మిగతా స్టాల్స్లో కూడా ఉంది. మీరు స్పీకర్గా ఏ సబ్జెక్ట్ మీద ప్రజెంటేషన్ ఇచ్చారు? మీ స్పెషలిస్ట్ నాది వచ్చేసి ఏఐ రెడీ హెల్త్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేయొచ్చు అనే ఒక విషయం మీద ప్యానల్ డిస్కషన్ జరిగింది 17th నాడు. దాంట్లో నేను మాట్లాడాను. సో ఏ రకంగా మన రాష్ట్రంలో హెల్త్ సిస్టమ్ని ఏ రెడీగా తయారు చేయాలి. ఈ రోజు హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఒక ప్యానల్ డిస్కషన్ పెట్టాము. MR 16లో జరుగుతుంది, మీటింగ్ 16లో మా సెక్రటరీ గారు సౌరభ్ గారు ఆధ్వర్యంలో ఆ సెషన్ జరుగుతుంది. దాంట్లో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ రోజు పాల్గొంటున్నారు. అది 3:30 to 4:25. What is your total message for the Andhra Pradesh? ఖచ్చితంగా ఏ అనేది టోటల్ సొసైటీని మార్చే ఒక విధమైన ఒక మార్పు టెక్నాలజీ. అది ప్రపంచవ్యాప్తంగా అందరం దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు, సిద్ధమవుతున్నారు. సో దాంట్లో మన భారతదేశం ముందు ఉండాలని ఒక ఆలోచనతో ఒక మంచి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కార్యక్రమం తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తర్వాత దాంట్లో పాల్గొనడానికి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.